ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. హాస్టల్ బాయ్స్ హాలిడేస్ కి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన పులివెందుల పుల్లులు. లెట్స్ వెల్కమ్ దెమ్. లెస్ వెల్కమ్ లేదు, బుస్సన్ లేదు. పో నీదేం పంచాయతీరా రోజు? వా క్యా ఏం లేన్నా, ఇప్పుడు హాస్టల్ ఉంటుంది, బడికి పోతాంటారు ఏరే పట్టణాలు పోయి, ఆ పట్టణాల నుంచి కొంప దింకొని వచ్చారు మన కుర్రాళ్ళు. నాయన సోగులుగాడు, పెద్ద సోగులుగాడు అట్ట చూపించడానికి వస్తున్నారు మన పులివిందల పుల్లులు. మా ఊరోళ్ళే తగ్గేదే లే. రా కూర్చో, నీకు పరకలు తిరుగుతాయి. అమ్మో 10 అయింది. మీరు లేరా, దున్నపోతు పనుకున్నావు రే, లేరా. ఏంద్రా పొద్దుని మీరు లేసుందే? లేదు రంగా పనుకోనింది. అబ్బా నేను అడిగింది తినేలేసరా? తినేలేసా, రగ్గు కింద లేచి అనుకునేలేరా? కంట్రీలో ఉన్నావు బేటా. రగ్గు కింద లేచిందిరా? నీకు తెలియదులేరా, నా లవర్ కుక్క పిల్ల వచ్చింది, దాని పేరు లేచి, గాని అది రగ్గు కింద దూరింది. ఓ ఆ లేసి గురించి మారుతున్నావా? లేచి అనుకునేవరా? ఏదో అనుకునేలే. సర్లే గాని ఇంటి ఓనర్ రెంట్ కట్టమని కట్టినావా? కట్టలేరా? ఏమైరా? పాడేసుకున్నారా? ఇదే నీతో వచ్చిందంతా నాకు ఇదే. సర్లే గాని నైట్ మీ నాన్న ఫోన్ చేసినారా? ఏమన్నాడో? హలో అన్నారా? హలో అన్నారా? హలో నాకు ఏమంటారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సెలవులు ఇచ్చినారు కదా, మా నాన్న ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి పోదాంపా. ఇంటి ఓనరు బయట కుక్కల కాపలా కచ్చాడు, కొన్ని తప్పించుకున్నా బా. నువ్వు రెండు కట్టమంటే కట్టావు, పాడులే ఏం లే, తప్పించుకొని కొన్ని కనుక కనపడకుండా పోదాం. సార్ సెలవులు కదా, ఇంటికి పోదాం అనేసి పోదాం సార్. 3 నెలలు అవుతుంది, ఏంది లెక్క కట్టలే, ఏం కట్టలే, ఏం తమాషా? జస్ట్ మొన్ననే సార్ మీరు రెంట్ కడదామని హౌస్ లోన్ అప్లై చేసినాం సార్. వాళ్ళు కొట్టి పంపించేసినారు. ఒరే హౌస్ లోన్ అప్లై చేసి ఎవరన్నా తంతారా? అంటే మేము మ్యాన్షన్ హౌస్ కి అప్లై చేసినాం. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అయినా నాకు తినేగా అడుగుతా, మీరు ఏం చేస్తుంటారా? నేను పులిందల పూలంగల కాడ పూలు వేసంట సార్. అబ్బా నువ్వురా? ఆ పూలకి నిల్లేస్తా సార్. నువ్వురా? ఆ పూలు కొన్ని ఆంటీలకు నేను నైట్ పోయి స్టడీ చేస్తాను అంకుల్. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అంకుల్ చిన్న సందేహం అడగమంటారా? అడగండి. ఆంటీ ఏమన్నా పూలు కొంటుంది ఈ రోజు నైట్ ఏమన్నా? లేదు బా, నాకు నీ మీద నమ్మకం లేదురా. సర్లే అంకుల్, ఆంటీ నాకేమన్నా ఎప్పుడన్నా దొరకకపోదా ఆంటీకి నేను పూల ట్రైనింగ్ ఈకపోనా? వేరే వినపడుతుంది, వచ్చేటప్పుడు రెంట్తోనే రావా, లేకుంటే గుద్దా పగులుతుంది. సర్లే. నాన్న బ్లెస్సింగ్ నాన్న. ఎంత చదువుతున్నారు, ఏం కథరా? బాగా చదువుతున్నావు నాన్న. ఎట్ట ఈసారి ఏమన్నా 50 దాటాయా మార్కులు? 50 ఏంది నాన్న, నీ పుత్రత్వ నాన్న. 100 కూడా దాతున్నా చూడు నేను. మొహం పగిలిపోతుంది. 100 అంటే అది కాదరా, మార్కులు రా ఎదవా. జస్ట్ పాస్ అవుతా నాన్న. సరే గాని 2000 ఏదో ఫైన్ ఉందని చెప్పి పంపించినా, మరి ఏరా పంపించినావా? పంపించిన గారు నేనేమో. ఏం చేసినావో? ఇట్టు అడుగుతావు నేనా? ఇదో నైనా 2000 ఫైన్ కట్టినా. 2000 అంటే పైన 2. ఇలా పొద్దునే నా మూడు చెడదంగా బాకు. అది కాదరా, సార్కి ఏదో కట్టాలన్నావు కదా, ఏమైందంట? అవసరం వాడుకునే నాయనా. సరేలే గాని పోయేరే, వీళ్ళకి మంచి సెట్ చూడరా టప్పు. సరే నాయనా. అయ్యగారు ఈయనకి ఏమరా? నాకు డౌట్ అయ్యగారు, ఆ పక్కింట్లో ఆడంగులు ఉన్నారు, ఈ పక్కింట్లో ఆడంగులు ఉన్నారు, ఎదురింటో ఆడంగులు ఉన్నారు, మరింట్లో ఆడంగులు అసలు లేరు కదా అయ్యగారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంలే, ఆ మధ్య ఒక పరుగు సినిమా అని ఒకటి వచ్చింది చూడు. ఆ సినిమాకి తీసుకోపోయినారా మీ అమ్మగారిని? పోయి చూసి బయటకు వచ్చినాము. అదే పరుగుతో పోయింది కదా, దాని అక్క ఇంతవరకు రాలే. ఒకడే కూర్చోన్నాడు ఇప్పుడే. అంకుల్ ఏం అమీర్ గురించి నేను ఒకటి చెప్పాలి అంకుల్ మీకు. ఈ మధ్యన అమ్మాయిలు ఎక్కువ తిరుగుతున్నాడు అంకుల్. వాడు గమ్మునుండ్రా, వాడు నోట్లో ఏలు పెట్టిన కొరకరు రావాడు. ఎవడు వాడా? తప్ప అన్ని కొరుకుతాడు అంకులాడు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోడికి పుడతారు. ఏదో బాగా చదువుకునేదని చెలగొడతావు. పోయేసేమన్నా రెడీగా పో. అది కాదు అంకుల్, నాకు ఇంకో డౌట్.
ఏంలే ఇప్పుడు వాని పేరేమో అమీరు, నీ పేరేమో రాయుడు, ఏదో లింక్ మిస్ అవుతుంది. అది సెకండ్ సెటప్ లేరా యదవా. అంకుల్ పెద్ద ఆటగాడే, అంకుల్ పెద్ద ఆటగాడే. సరే గాని అయినా చెప్పాలా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటానా, వయసు తగ్గుతుంది. ఊరుకో నాన్న, ఎప్పుడు చూసినా పంపు చెట్టు దగ్గర ఆడోళ్ళ మీద నువ్వు పడుతున్నావు అంటున్నాడు మన రాజు. నువ్వెప్పుడు చెప్పానా? సరేనా, ఏమన్నా ప్రేమ పెళ్లి చేద్దామా లేకపోతే ఏమన్నా అరేంజ్డా? అక్రమ సంబంధం, అక్రమ సంబంధం. మనకి ఏం కావాలో చూసి రెడీ ఎంత. ఓకే ఓకే నాన్న, ఓకే నాన్న. అయ్యగారు రే మీ గొడవలు ఎప్పటికి ఉండేటే గాని చెప్పురా. ఆ జీతం ఏమైనా పెంచేది ఉందా లేదా అయ్యగారు? ఒరే మీరు పుత్రరత్నం నైనా నాన్న ఈయనకేందో జీతం ఏదో పెంచు అంటాడు. ఆ పొద్దు అప్పుడు చూస్తే ఒకటే ఆయన ఏదేదో మాట్లాడి నా తల తింటాడు ఎదవ. పక్కన మనకు ఎవరు మన గంగులు? వాని కాడి తీసుకొని పోయి ఏదో చూడరా. నేను చెప్పింది ఏంది అయ్యగారు, నన్ను ఎంతమని కాదు, ఎంతమని కాదు, నా జీతం పెంచమని అయ్యగారు. ఒరే అదే చెప్తానారా ఎదవా ఎదవా. వాడిని పిలుచుకొని పోయి ఆడ వేసేసి వానికి ఏదో వచ్చి చూపిరట్లా. దీని అమ్మ జీవితం ఈ కొంపలో పనిచేసే బదులు నా కోసుకొని చచ్చిపోయింది మేలు, కోసుకొని చచ్చిపోయింది మేలు. ఏందిరా నా పీక్ అయ్యగారు, నా పీక్ అయ్యగారు. ఎక్కడికి పోతున్నావు? కోసుకొని పోతున్నా. అరే నాది కూడా నువ్వే పోయిరా. ఏంది అయ్యగారు? పీకరా పీకరా. ఏమనుకున్నా ఏమోరా ఈ మధ్య ఉప్పెన్ సినిమా వచ్చా అంటే ఏం కోసుకుంటావో మనకే తెలియ, ఏం కోసుకుంటావో మనకే తెలియ. ఒరే ఎదవలారా పోండిరా, పోండి పోండి. నైనా పుత్రరత్నం అంకుల్, అంకుల్ మీ కొడుకు పెద్ద ఆటగాడు అంకుల్. నువ్వు పెద్ద ఆటగాడు కదా అంకుల్. పులిందలు మా పులిందలు వీళ్ళు. తండ్రికి మించిన కొడుకు, కొడుకు మించిన తండ్రి. మహేష్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? పులివెంద పులులు నిజంగా గర్జించారబ్బా, పులులాగే చేశారు. స్క్రిప్ట్ మాత్రం వేరే లెవెల్, యాక్టింగ్ కూడా సూపర్ చేసినారు. మీకు మీరే సాటి. అలాగే తండ్రి క్యారెక్టరు అద్భుతం, ఆటగాళ్ళు మీరు, మంచి ఆటగాళ్ళు. అలాగే కుటుకుటు వచ్చిన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి స్క్రిప్ట్ కదా మేము కోరుకునేది, ఇలాంటి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పులిందల పేరు యాన్నో నిలబెట్టాలను, అర్థమవుతుందా? నాకైతే స్క్రిప్ట్ అల్లాడిచ్చినారు. ఇంకా నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్ ఎట్లుండాలంటే దుమ్ము లేచిపోవాలా. ఏంది అది విషయనా? థ్యాంక్ యూ సార్. నేను ఈ ప్లేస్లో నువ్వు సావు సార్. నువ్వు కూడా సావు సార్. వచ్చానంపా సార్, మీరు వీళ్ళని పంపించేస్తా సార్. సార్ మీరు పోయిరండి సార్ పులిందలకు. నేను పొద్దున్నే వచ్చా, నేను సాయంత్రం వచ్చా. బయట రోడ్లో పోండి సార్. పొద్దున్నే ఉత్తమంచి రావాకు, సార్ ఆటగాంత రావాలి. ఆటగాండి సార్. మహేష్ అన్న నేర్చుకుని వచ్చా పోయినకల, మహేష్ అన్న నేర్చుకుని వచ్చా పోయినకల. రాధిక